చేయమ్ములు పరమ ఋషుల సంకల్పములు మనసార సేవించండి జనులార సాగిల్చండి తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న చార్ధామాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 7వదిగా విరాజిల్లుతోన్న తీర్థక్షేత్రం రామేశ్వరం. తమిళనాడు రాష్ట్రం బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు రామలింగేశ్వర స్వామి వారు, పర్వతవర్ధని అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైశిష్టమేమిటో మనం ఇప్పుడు చూద్దామా? భారతదేశంలో సుప్రసిద్ధమైన పుణ్యతీర్థక్షేత్రం రామేశ్వరం. సేతుబంధేతు రామేశం అని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలలో 7వ దేవాలయంగా రామేశ్వరం వినుతికెక్కింది. బంగాళాఖాతాన్ని ప్రాచీన కాలంలో పూర్వ సముద్రంగా వ్యవహరించేవారు. బంగాళాఖాత సముద్ర తీరంలో నిత్యము వేలాది భక్తులతో రామేశ్వర పుణ్యక్షేత్రం తీర్థయాత్రకు అక్షర నిదర్శనంగా, ఆనందధామంగా విరాజిల్లుతోంది. శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన పవిత్ర ప్రదేశంగా రామేశ్వరాన్ని భక్తులు సంభావించి ఆరాధిస్తుంటారు. సుత్రామపర్ణి జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి అని కీర్తిస్తూ భక్తులు రామేశ్వర క్షేత్రానికి వస్తుంటారు. రామేశ్వరం ఒక చిన్న ద్వీపం. ద్వీప భూభాగం చుట్టూ సముద్ర జలాలు. ఈ ద్వీపం సుమారు 50 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. రామేశ్వరాలయం చేరుకోవడానికి సముద్రం మీద నిర్మించిన రైలు, రోడ్డు వంతెనలు ఉన్నాయి. (1914వ సంవత్సరంలో సముద్రం మీద కట్టిన రైలు వంతెనను పాంబిన్ బ్రిడ్జి అని పిలిచేవారు. ఈ రైలు వంతెనలో ఒక విశేషం ఉంది. ఓడలు వచ్చినప్పుడు బ్రిడ్జి 2 భాగాలుగా చీలుతుంది. ఓడలు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ 2 భాగాలు కలుస్తాయి. ఈ రైలు, రోడ్డు వంతెనలు లేనప్పుడు యాత్రికులు పడవల మీద సముద్రం దాటి రామేశ్వరానికి చేరుకునేవారు. రామేశ్వరంలో నివసించే ప్రజల్లో ఒక చిత్రమైన విశ్వాసం వ్యాపించి ఉంది. శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ నడిచాడు గనక ఆయన నడిచిన ప్రాంతంలో నాగళ్లు పెట్టి దున్ని
వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఈ నమ్మిక కారణంగా జీవనావసరమైన వస్తువులన్నీ బయట నుంచే తెచ్చుకుంటారు. చింత చెట్లు, తాటి చెట్లు ఎక్కువ. వందల సంవత్సరాల నుంచి పెద్దగా మార్పులేమీ రామేశ్వరంలో కనిపించవు. అందువలన రామేశ్వరాన్ని అన్చేంజింగ్ సిటీ, మార్పులు లేని నగరంగా పిలుస్తుంటారు. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. ప్రపంచంలోని అద్భుతాలలో రామేశ్వర తీర్థక్షేత్రం మొదటిదిగా విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి సమీపంలోని సముద్ర తీర ప్రాంతాన్ని అగ్నితీర్థమని పిలవడం జరుగుతోంది. ఈ అగ్నితీర్థంలో స్నానం సర్వమంగళకరం. సర్వ పాపాలు ఈ అగ్నితీర్థంలో స్నానంతో ప్రక్షాళింపబడతాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. రామేశ్వరానికి వెళ్లిన భక్తులు మొదట సముద్రంలో స్నానం చేయడం, తరువాత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించడం చేస్తారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయమిది. రామేశ్వరం దగ్గరున్న సముద్రానికి శాంత సముద్రం అని పేరుంది. ఇక్కడ అలలు ఉద్ధృతంగా ఉండవు. శ్రీరాముడు వానర సైన్యంతో లంకకు వెళ్లడానికి అవరోధంగా ఉన్న సముద్రాన్ని చూచి దారి ఇమ్మని ప్రార్థించాడు. 3 రోజులు ఉపవాసం చేశాడు. అయినా సముద్రుడు కరుణించలేదు. కోపం వచ్చిన శ్రీరాముడు సముద్రాన్ని శోషింపచేస్తానని ధనుస్సును అందుకుని అస్త్రాన్ని సంధించగా సముద్రుడు రాముణ్ణి శరణు వేడాడు. అప్పటినుంచి ఇక్కడ సముద్రం శాంతంగా ఉంటుందని పెద్దల అభిప్రాయం. ఇక్కడ సముద్ర స్నానం చేసేవారు ముందుగా శ్రీరామనామాన్ని స్మరించాలి. ఆ తరువాత సముద్ర జలాన్ని శిరస్సు మీద చల్లుకుని ఆ పిమ్మట స్నానం చెయ్యాలి. రామేశ్వరం దగ్గర ఉన్న సముద్రానికి సేతువు అనే పేరు. ఎప్పుడైనా ఇక్కడ స్నానం చేయొచ్చు. ఎటువంటి దోషము ఉండదు. సముద్రంలో పుణ్యస్నానాలు మనకు ఇష్టం వచ్చినట్లుగా చేయకూడదు. దానికి కొన్ని నియమాలున్నాయి. అయితే సకాల నియమస్సేతౌ సముద్ర స్నానకర్మణి అనే వాక్యం వలన రామేశ్వరం దగ్గర ఉన్న సముద్రంలో స్నానానికి ఎటువంటి దోషాలు ఉండవు. త్రికరణ శుద్ధిగా చేసే స్నానం వల్ల పాపాలన్నీ ప్రక్షాళనగా వింపబడతాయి. అంతేకాకుండా రామాయణ పారాయణ పుణ్యం కూడా లభిస్తుంది. రామేశ్వరంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అతిపెద్ద దేవాలయం. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 350 సంవత్సరాలు పట్టిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయ వరండాలు ఆసియా ఖండంలోనే పెద్ద వరండాలుగా ఖ్యాతికెక్కాయి. సముద్ర స్నానం చేసిన యాత్రికులు సముద్రానికి 100 గజాల దూరంలో ఉన్న రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. అపూర్వమైన నిర్మాణ చాతుర్యంతో 3 ప్రాకారాలతో 4 గోపురాలతో శిల్పకళా విన్యాసంతో సుందర మనోహరంగా భక్తి గంభీరంగా రామలింగేశ్వరాలయం కనిపిస్తుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో కలిసి లింగ ప్రతిష్ఠ చేసిన తరువాత మొదట విభీషణుడు ఈ ఆలయాన్ని కట్టించాడు.
తరువాత జీర్ణమవుతున్న ఆలయాన్ని వివిధ కాలాల్లో అనేక మంది రాజులు పునర్నిర్మించారు. క్రీస్తు శకం 1173 సంవత్సరంలో సింహళాధీశుడు పరాక్రమ బాహువు రామలింగేశ్వర ఆలయాన్ని కొంతమేర అభివృద్ధి చేశాడు. ఆలయంలోని అనేక ప్రధాన కట్టడాలను ఉదయన సేతుపతి మహారాజు, శ్రీలంక ప్రభువు అయిన పరరాజ శేఖరుడు కలిసి 1414వ సంవత్సరంలో నిర్మించారని తెలుస్తుంది. ఆలయానికి 4 వైపులా 4 వేదాలకు ప్రతీకలుగా 4 గోపురాలను నిర్మించడం జరిగింది. తూర్పు గాలి గోపురాన్ని దళవాయి సేతుపతి, దక్షిణ గాలి గోపురాన్ని తిరుమల సేతుపతి, పడమర గాలి గోపురాన్ని ఉదయన సేతుపతి, ఉత్తర గాలి గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. 1434వ సంవత్సరం నుంచి 1770వ సంవత్సరం వరకు రామనాథపురాన్ని కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించిన సేతుపతి వంశీయులు అనేక విధాలుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. రామేశ్వర దివ్యక్షేత్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్నానానికి ఓ ప్రత్యేకత ఉంది. యావత్ భారతదేశంలోని నదులన్నీ ఇక్కడున్న బావుల అడుగు భాగం నుంచి ప్రవహిస్తాయంటారు. ఈ బావుల నీటితో స్నానం యావత్ భారతదేశ పుణ్యతీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలాలను ఇస్తుందని భక్తులు చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో 22 బావులు ఉన్నాయి. అవన్నీ పరమ పవిత్రమైనవని చెబుతారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రామేశ్వరాలయంలో 22 తీర్థపు బావులున్నాయి. సముద్ర తీరంలో మంచినీళ్ల బావులు ఇక్కడ ఉన్నట్టుగా మరెక్కడా మనకు కనిపించవు. ఈ బావుల నీళ్లు పరమ పవిత్ర జలాలుగా పురాణాలు చెబుతున్నాయి. భక్తులు ఈ బావుల దగ్గరకు వెళ్లి గంగా, యమున, సరస్వతి, గంగా, కావేరి, కృష్ణ, గోదావరి నదుల పేర్లు స్మరిస్తూ స్నానాలు చేస్తుంటారు. మహాలక్ష్మి, సావిత్రి, గాయత్రి, సరస్వతి, మాధవ, గంధమాధవ, గవాక్ష, గవయ, నల, నీల, శంఖ, శంకర, బ్రహ్మహత్య విమోచన, సూర్య, చంద్ర, గంగ, యమున, గయ, శివ, సత్యామృత, సర్వతీర్థ, కోటితీర్థ అనే పేర్లతో పిలువబడే ఈ పుణ్యతీర్థాల స్నానం సకల సంపత్కరం, ఆయురారోగ్య సమృద్ధికరం. ఆలయంలోని ఈ 22 పుణ్యతీర్థాలు కాకుండా బయట 21 బావులున్నాయి. ఈ జలాలతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.
రావణుణ్ణి చంపిన శ్రీరాముడు తన బ్రహ్మహత్యా పాపాన్ని నివారించడానికి రామేశ్వరంలో లింగప్రతిష్ఠ చేసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు రామలింగేశ్వర స్వామి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. భక్తులు స్నానం చేసిన తడిబట్టలతోనే రామేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆలయం లోపలకు ప్రవేశిస్తారు. నంది మండపంలో ఉన్న 12 అడుగుల పొడవు 9 అడుగుల ఎత్తుతో ఉన్న నందీశ్వర విగ్రహానికి నమస్కరించి గర్భాలయం వైపుకు నడుస్తారు. రావణాసురుడు పులస్త్య బ్రహ్మ వంశానికి చెందిన బ్రాహ్మణుడు కనుక అతణ్ణి వధించిన శ్రీరామునికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది. పాప పరిహారార్థం ఇప్పుడున్న రామేశ్వర ప్రాంతంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలని సంకల్పించాడు. కైలాసానికి వెళ్లి శివలింగం తెమ్మని హనుమంతుని పంపించాడు. వాయువేగ మనోవేగాలతో వెళ్లే హనుమంతుడు ముహూర్త సమయం సమీపిస్తున్నా ఇంకా రాలేదు. లగ్న సమయం మించకూడదనుకుంటున్న శ్రీరాముని హృదయం తెలుసుకున్న సీతమ్మవారు ఇసుకతో లింగాన్ని తయారు చేసి ఇచ్చింది. శ్రీరాముడు ఆ సైకతలింగాన్ని శుభముహూర్తంలో ప్రతిష్ఠించాడు. కొద్దిసేపటికి హనుమంతుడు కైలాసం నుంచి పరమేశ్వరుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని తెచ్చాడు. లింగ ప్రతిష్ఠ జరిగిన విషయాన్ని తెలుసుకుని అలుక వహించాడు. ప్రతిష్ఠించిన సైకతలింగాన్ని పెకలించడానికి ప్రయత్నించాడు. కాని అది సాధ్యపడలేదు. పశ్చాత్తాపంతో హనుమంతుడు బాధపడుతుంటే శ్రీరామచంద్రుడు ఓదార్చి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని తాను ప్రతిష్ఠించిన సైకతలింగానికి చాలా ముందు భాగంలో ప్రతిష్ఠించాడు. అంతేకాకుండా హనుమంతునికి ఒక వరాన్ని కూడా ప్రసాదించాడు. తొలుతగా హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగాన్ని దర్శించి తదనంతరం తాను ప్రతిష్ఠించిన రామేశ్వర లింగాన్ని దర్శిస్తారని. గర్భాలయంలో ఉన్న రామేశ్వర స్వామిని దర్శించి ఆనందంతో భక్తి పారవస్యంతో అనేక విధాలుగా స్తుతించి ధన్యులవుతారు. ప్రచండం ప్రత్యష్టం ప్రగల్భలం పరేశం అఖండం అజంభానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీ పతిం భావగమ్యం. గర్భగుడిలో దివ్య ప్రభాభాసితమైన శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు. శ్రీరాముని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కనుక రామేశ్వరుడనే పేరొచ్చింది. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. రామేశ్వర తీర్థక్షేత్రం చార్ధామాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. కాశీ రామేశ్వరాలు శివునకు సూర్యచంద్రులుగా 2 కండ్లుగా భావింపబడుతున్నాయి. అలాగే కంచి క్షేత్రము శివునకు 3వ కన్నుగా భావింపబడుతోంది. అలాగే రామేశ్వరంలోని ఇసుకను 3 భాగాలు చేసి 2 భాగాలు దాన దక్షిణలతో సహా రామేశ్వర క్షేత్రంలోనే సమర్పించి 3వ భాగాన్ని ఉత్తర భారతదేశంలో ఉన్న
ప్రయాగ క్షేత్రంలోని త్రివేణి సంగమంలో కలిపితే పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢంగా విశ్వసిస్తారు. రామేశ్వర స్వామి వారి ప్రధానాలయానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం భక్త నేత్రోత్సవంగా అలరారుతుంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి నవరత్నాలతో శోభాయమానంగా అలంకారం చేస్తారు. ఆలయంలో భక్తులు చూడవలసిన అనేక మందిరాలు, మంటపాలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనది నటరాజ మందిరం. మహనీయులు, మహాత్ములు ప్రతిష్ఠించిన దివ్యలింగాలను కూడా చూడొచ్చు. ఇక్కడున్న లక్ష్మణ తీర్థంలో పితృదేవతలకు తర్పణాది కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటారు. రామేశ్వరానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దివ్యధామం గంధమదన పర్వతం. శ్రీరాముని పాదాలు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి. గంధమాదన పర్వతం రామేశ్వరంలో చూడవలసిన ముఖ్య ప్రదేశాలలో ప్రధానమైంది గంధమాదన పర్వతం. రెండంతస్తుల ఆలయం. శ్రీరామ పాదముద్రికలు కలిగిన పవిత్ర శిలను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయం పైభాగానికి వెళ్లి చూస్తే రామేశ్వర ద్వీపం మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ్నుంచే హనుమంతుడు ఎగిరి సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. తండ్రి రామలింగేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే దేవుడు రామలింగేశ్వరుడు. మహిమాన్వితుడైన ఆ స్వామి దర్శనం సర్వమంగళకరం, సర్వశుభకరం. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ